చెట్టెండిపోవాలంటే నీళ్లు పోసుడు బంద్ చేయాలి. మన సర్కారోళ్ళు కూడా అదే పని చేస్తున్నట్టు కొడుతున్నది. ఇప్పుడు మస్తుగా యూరియా బస్తాలు ఇచ్చిండనుకో రైతులు తీసుకుపోయి పంటలకేస్తారు. పంటలు మంచిగా పెరుగుతాయి, మస్తు పంట పండుతుంది. మరి అవన్నీ ఎవరు కొనాలే? మళ్ళా సర్కారోళ్ళకే కదా తిప్పలా. పుట్ల కొద్ది వడ్లు, టన్నుల కొద్ది పత్తి, మిర్చి, మక్కలొచ్చినాయి అనుకో సర్కారోళ్లతోని కొనుడు అయితదా? ఇవన్నీ కొనటానికి సర్కారోళ్ల తాన పైసలున్నాయా? అందుకే ఇప్పుడే యూరియా బంద్ పెడితే దిగుబడి తక్కువ వస్తది, కొనే పని ఉండది, వడ్లకు బోనస్ ఇచ్చే పని ఉండది, పైసలు మిగులుతాయి, అవి వేరే కాడ పనికొస్తాయి. అందుకే కావాలనే యూరియాను ఆలస్యం చేస్తున్నారట. 2 నెలల సంది రైతులు తిప్పల పడుతున్నా గాని సర్కారోళ్ళు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి కాలం గడిపింది కూడా అందుకేనట. కానీ రేవంతన్ సారు ఏవన్న ప్లానింగ్ వేసిండు అనుల్లా? ఢిల్లీలున్నోళ్ళ మీద పెట్టి రైతులను ఆగం పట్టించిండు. ఇసొంటి ఆలోచనలు చేసుట్లా రేవంతన్ సార్ను మించినోళ్ళు లేరు పోన్రి.